ఇంకా అంత విభజన కంటే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఆ ప్రభుత్వంలో ఇంకా అంతకంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పడం జరుగుతోంది. సో నిజంగానే ఇంత అప్పులు కుప్పలుగా మార్చారు. సో మీరేమో రామరాజ్యం చేసాం, ప్రజలకేమో మంచి చేసాం, మీరు మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని మీరు చెప్పి ఆ నిదానంతో వెళ్ళారు. ఏంటి పరిస్థితి? నిజంగానే మరి శ్వేతపత్రానికి మీరు కట్టుబడి ఉన్నారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏఐటి వీక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. కట్టుబడి ఉండవంటి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ప్రతి ఒక్క శ్వేతపత్రం కూడా చంద్రబాబు నారావారి శ్వేతపత్రం. అది శ్వేతపత్రం అంటే నారావారి శ్వేతపత్రాలు. అవి వాళ్ళకి తెలియదు, రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. ఇవన్నీ తప్పులు తడక. ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకున్న మీడియా ఛానల్లో ఆయన పద్దాక సోషల్ మీడియాలో ఇదే ప్రచారం చేశారు. ఈ రోజున 9 లక్షలకు ఎలా వచ్చారు అంటే 5 లక్షలు కోత విధించారు. అందులో వీళ్ళు నోటికి ఏం మాటలు వస్తే మాట్లాడడమే కాదు. కానీ నివేదిక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక మినిస్టర్ మాట్లాడిన మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మా అప్పు చేసింది 4,85,490 కోట్ల రూపాయలు. ఇది ఇంతవరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది. ఈయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు 1,51,000 కోట్ల రూపాయల పైన అప్పులుంటే దాన్ని 4,78,000 కోట్ల రూపాయలు చేసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మేము ఎంతవరకు 7,78,000 కోట్ల రూపాయల వరకు దానికి కలిపితే మొత్తం టోటల్ గా మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున మరి ఇంకో లెక్క చెప్తూ ఉన్నారు. 9 లక్షల మీరు చిల్లర చెప్తారు, 9,95,000 కోట్ల ఎంతో మీరు చెప్తా ఉన్నారు. అంటే రోజుకో మాట, పూటకో మాట. ఇదే గవర్నర్ గారు వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా 10 లక్షల కోట్ల పైన అప్పుడే మాట్లాడారు. వీళ్ళేమో 14 లక్షలు ప్రసారం చేశారు. ఈనాడు పేపర్లో 12,93,261 కోట్లని ఈనాడు పేపర్, అలాగే ఆంధ్ర జ్యోతి పేపర్ లో ప్రసారం చేశారు. ఏంటి, దేని మీద కట్టుబడి ఉన్నారు? కరెక్ట్ గా వీళ్ళకంటే నోటికి ఏదో వస్తే అది పెట్టడమే. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, శ్వేతపత్రాలు కూడా ఈ తప్పులు తడగానే మనకు అర్థమవుతుంది. ఇంకోటి చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బిజినెస్ ఆఫ్ ఉమెన్ అంటే జగనన్న ఆఫర్ కింద 2,28,000 మహిళా ఎంఎస్ఎంఈల ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక పెన్ను తుపాన్లకు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈరోజు చూస్తే 2021-22లో 34,625, అలాగే 2022-23లో 70,811, 23-24లో 1,22,863, టోటల్ గా 2,08,299 మరి పరిశ్రమలుగా మహిళలకి ఆసరాగా జగనన్న ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే ప్రకటించిందండి. ఎవరో మేము ప్రకటించింది కాదు, సెంట్రల్ గవర్నమెంటే సాక్షాత్తు ఆర్థిక మినిస్టర్ ప్రకటించారు. ఈరోజు చూసుకుంటే అమరావతికి అండి వీళ్ళు మాట్లాడతారు. అమరావతి రాజధానికి ఆ రోజున మేము జూలై 21, 2019లో అమరావతికి మాకు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులుగా మాకు ఇవ్వండి అంటే అప్పులు ఇచ్చే పరిస్థితులు లేవు. అసలు అమరావతికి రూపాయి కూడా మేము కేటాయించలేము, ఇవ్వలేమని అన్నారు ఆ రోజున. ఈ రోజున అప్పు ఇచ్చారంట 15,000 కోట్లు. వీళ్ళేమో సంఖ్యలు గుర్తుకుంటూ ఉన్నారు. అప్పు ఇచ్చారు, మనకి నిధులు ఇవ్వాల, గ్రాంట్ కాదు, అప్పు ఇచ్చారు. ఓకే, సంతోషం. ఇంకేం మాట్లాడతారు? మేమేమో విధ్వంసం సృష్టించాం మా పరిపాలనలో. వీళ్ళు వచ్చిన 50 రోజుల్లో ఏం చేశారు? నర్మదం కదా, 50 రోజుల్లో ఎంతమందిని చంపారు? 35 మంది హత్యలు జరిగినాయి, 36 ఆత్మహత్యలు హత్యాహత్యలు జరిగినాయి, 1,050 కుటుంబాలపై దాడులు జరిగినాయి, 3,000 కుటుంబాలు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి కిందటి ఎలక్షన్ లో ఫేవర్ గా పనిచేసిన నాయకుల కార్యకర్తలు రాష్ట్రం నుంచి విడిచెల్లిపోయారు. 560 గవర్నమెంట్ ఆస్తులపై దాడులు, 450 ప్రైవేట్ ఆస్తులపైన దాడులు, మా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్యకర్తలపై, ఇళ్లపై దాడులు, ఇవన్నీ మనం అందరూ చూసామండి. కానీ ఎవరి పేరు చెప్పలేని పరిస్థితుల్లో జీడీపీ గురించి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంగా అయిందా? ఈ రోజు నంబర్ 1 స్థానంలో జీడీపీలో వెళ్ళింది. మేము కిందసారి 4.42% ఉంటే ఇప్పుడు 4.82% అంటే 4% పెరిగింది. చూడండి గణాంకాలు కూడా గూగుల్లో కొట్టండి.
రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 1వ నంబర్ స్థానంలో ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దేశంలోనే విద్యా విధానంలో నంబర్ 1 గా రీఫార్మ్ తీసుకొచ్చారు. విద్యా విధానంలో కూడా నంబర్ 1 స్థానంలో ఉంది. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. వేగ్గా మాట్లాడటం కాదండి, సిట్టా తీయండి. 1995 నుంచి 2024 వరకు కూడా మీ చంద్రబాబు నాయుడు లిస్ట్ తీయండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే లిస్ట్ తీయండి. ఆంధ్రప్రదేశ్ కి ఏ డెవలప్మెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో ఆయన తెచ్చిన రీఫార్మ్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో ఆయన కృషి ఏంటి ప్రజలందరూ తెలుసు. ఈ రోజున ఏదో ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పినట్టుగా ఓట్లు 5,48,00,000 ఓట్లు ఎలక్షన్ ఎన్నికో అదే కౌంటింగ్ తర్వాత యాడైనాయి, ఎలా యాడైనాయి అని ఎన్నికల కమిషన్ అడిగితే ఇంతవరకు జవాబు లేదు. ఎన్నికల కమిషన్ ఎందుకు దాని మీద సమాధానం చెప్పట్లా? ఎందుకంటే మీకు 79 ఎంపీ సీట్లు ట్యాంపరింగ్ చేశారని మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేశారు కదా. ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫస్ట్ పేజ్ లో హెడ్లైన్ వేశారు, ట్యాంపరింగ్ జరిగినాయి 79 ఎంపీలని. ఒడిశాలో 18, తెలంగాణలో 10, మహారాష్ట్రలో 10, ఆంధ్రప్రదేశ్ లో 21 అని మీరే క్లియర్ గా రాశారు కదా. వాళ్ళు దీన్ని కూడా తప్పు పట్టిస్తారా? ఏదో సాక్షి పేపర్ లో రాసింది కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ లోనే వచ్చినాయి. ఏ రకంగా గెలిచారు ప్రజలు, ఏ రకంగా ఆ ఓట్లు వేస్తే మేనేజ్మెంట్ చేశారు అనేది ఏ రోజు వచ్చినాయని అడుగుతున్నారు. ఆ ప్రజలు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వినండి. లక్ష్మణ్ గారు వింటున్నారా? ఏ రోజు ప్రచురించారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇక్కడ. వాటి ఆధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? వేరే ఆంధ్రజ్యోతులు కానీ ఈనాడు కానీ ప్రచురించారని చెప్పేసి అంటున్నారు. సాక్షిలోనే కాదు దాంట్లో కూడా ప్రచురించారంటారు. ఏ రోజు ప్రచురించారు? దీంతో మీకు కావాలి మీరు కొట్టండి. ఆంధ్రజ్యోతి పేపరే మెయిన్ యాక్టింగ్ లో వేసింది, ఓట్ ఫర్ డెమోక్రసీ అడిగింది. ఐటీ నిపుణులు అడుగుతున్నారు. మీరు ఎలాగా జర్నలిస్ట్ ఆన్లైన్లో ఉంటే ఎలాగ వస్తుంది కానీ ఏ రోజున వచ్చిందని మీరు చెప్పగలుగుతున్నారు అప్పుడు ఉండి. ఇంకొకటి మీరు 36 హత్యలు జరిగాయని చెప్పన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సభలోనే అడిగారు వాళ్ళ పేర్లు చెప్పమని. మీరు ఒకళ్ళన్నా పేరు చెప్పగలిగారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరుని చెప్పగలిగారా? ఒక నిమిషం సార్. ప్రతి పేరు, ప్రతి అడ్రస్, ఎవరు చనిపోయారు, ఏ కార్యకర్త, ఏ ఊరు, డోర్ నంబర్ తో సహా జంత్రమంత్ర జరిగినట్టు ధర్నాలో వీడియోగ్రఫీ ద్వారా ఫోటోగ్రఫీ ద్వారా మేము ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత 8 పార్టీ తాలూకా అధ్యక్షులు వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు చూస్తే పేపర్లు ఎక్కడ రాలేదు, మీడియాలో ఎక్కడ రాలేదు. సాక్షి వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, పేరేసి కింద పలానా ఊరు పేరేసి మండలంతో సహా రాసేవాళ్ళు కదా, వాళ్ళ దాంట్లో కూడా లేదు. దోపిడీలు, దొంగతనాలు 13,734 జరిగినాయి చంద్రబాబు నాయుడు రాయంలో. మా పరిపాలనలో 3,696 జరిగినాయి. ఎస్సీ ఎస్టీల పైన 2,500 చంద్రబాబు నాయుడు పరిపాలనలో. మా పరిపాలనలో 2,180 జరిగినాయి. సాక్షి పేపర్ చదవకండి సార్. 20,300 జరిగినాయి చంద్రబాబు నాయుడు పరిపాలనలో. మా పరిపాలనలో 17,417 జరిగినాయి. ప్రతి లిస్ట్ మీకు కావాలంటే మేము పెడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 36 మంది పేర్లు కనుక వస్తే సాక్షి టీవీ వాళ్ళే ప్రతిరోజు కూడా స్క్రోలింగ్ చేసేవాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు స్క్రోలింగ్? దాని మీద కూడా మనం మాట్లాడదాం. ముందు 1 by 1 వెళ్దాం సార్ టాపిక్. దాని మీద కూడా మనం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు 50 రోజులైందా సమాధానం చెప్పే పనిలో మీరున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, నన్ను తిట్టడం వల్ల ఉపయోగం ఉండదు. లక్ష్మణ్ గారు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ రోజు ఏమన్నారు? యూటర్న్, తల్లికి వందనం ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం. ఉచిత సిలిండర్ ఇప్పుడు ఏమన్నా వచ్చే సంవత్సరం. ఉచిత బస్సు ఇప్పుడు కాదు. సూపర్ 6 అమలు చేయలేం. సూపర్ 6 చూస్తేనే మాకు భయం వేస్తుంది. సూపర్ 6 అమలు చేయలేం అని చెప్పి మీకు ఎవరు చెప్పారు సార్? సార్ సాక్షి మీడియా చూడడం ఆపండి సార్. మీరు సాక్షి మీడియా చూడడం ఆపండి. అది చూసి మీరు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతారు మీరు. లక్ష్మణ్ గారు సరే ఓకే రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు శిక్షణ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ట్రైనింగ్ ఇస్తారు ఎలా పరిపాలించాలనేది.
సరే లక్ష్మణ్ గారు, ఓకే, రైట్. ఇప్పుడు 36 మంది మీరు లిస్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తుంటే మీరు అడగండి, నేను మాట్లాడండి. మీకు అవకాశం ఉండదు, మీకు అవకాశం ఉండదు సార్. లక్ష్మణ్ గారు మీరు ఆన్సర్ చెప్పారు, క్వశ్చన్ ఒకటి అడగాలి కదా మిమ్మల్ని. నిజంగానే అవి ఫోటోలతో సహా పేర్లతో సహా ఆయన నిజంగానే ఎగ్జిబిట్ చేస్తుంటే అక్కడ ప్రదర్శనలో పెట్టుంటే ఈరోజు పేపర్లలో ప్రధాన మెయిన్ హెడ్డింగ్స్లోనే మీ పేపర్లోనే సాక్షిలోనే వచ్చేది కదా. మరి అట్లాంటి వచ్చిన దాఖలాలు కూడా లేవు కదా. అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాక్షి పేపర్లో మొత్తం కలిపి ముద్రణ చేస్తే కావాలంటే చూడండి. సరే, ఓకే, రైట్. మీరు లైన్లో ఉండండి, నేను తులసిరెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, చూస్తే మీరు సీనియర్ నాయకులు, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా మీరు ఉన్నారు, చూశారు. అప్పుడు ఎన్నో గవర్నమెంట్ చూశారు. మరి గత